ఒక అడవిలో జంతువులన్నీ హాయిగా జీవిస్తూ ఉన్నాయి. ఒక రోజున ఎక్కడి నుంచొచ్చిందో ఒక సింహం అడవిలోకి ప్రవేశించింది. ఇంకేముంది, అప్పట్నుంచి జింకలు, కుందేలు వంటి జంతువులన్నీ వేటాడి తినడం ప్రారంభించింది. దీంతో అడవిలోని జంతువుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. జంతువులన్నీ సమావేశమై సింహం పీడ ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించాయి. చివరికి ఒక తెలివైన కుందేలు ఆ బాధ్యతను తన భుజాలపై ఎత్తుకుంది. అది ఒకరోజు ధైర్యంగా సింహం ఎదుట నిల్చుని, సింహరాజా, ఈ అడవిలోకి మరొక సింహం అడుగు పెట్టింది. అది మీకు పోటీగా తయారైంది. దాన్ని అంతం చేస్తేనే మీరు ఈ అడవికి రాజు అవుతారు అని చెప్పింది. కొత్త సింహం ఉండే ప్రాంతానికి నేను తీసుకెళ్తానని చెప్పి ఒక కొండ గుహ వద్దకు తీసుకెళ్ళింది. ఈ గుహ లోపలే సింహరాజా, ఆ కొత్త సింహం నివసిస్తుంది. దాన్ని అంతం చేయండి అని రెచ్చగొట్టింది. సింహం కోపంగా గుహ లోపలికి వెళ్ళి గట్టిగా గర్జించింది. ఈలోపు కొండ ద్వారాన్ని అనేక రాళ్లతో మిగతా జీవులన్నీ మూసేశాయి. సింహం బయటకు రాలేక లోపలే కృశించి మరణించింది. దాని పీర విరగడవ్వడంతో కుందేళ్ళు, జింకలు, కోతులు, నెమళ్ళు అన్నీ ఆనందంగా నృత్యం చేశాయి. ఆ తెలివైన కుందేలని మిగతా జంతువులన్నీ మెచ్చుకున్నాయి.